బాధపడటానికి కారణం కూడా నువ్వేరా, నువ్వే. ఆ అమ్మాయి నలుగురిలో తలదించుకోవడానికి కారణం నువ్వే. సీతారాముల కళ్యాణం రోజు వాళ్ళు నువ్వు తాలిబొట్టు తీసుకెళ్లేవని నిందేస్తే తట్టుకోలేకపోయావు కదరా. తాలిబొట్టు కనపడి నీ మీద పడ్డ నింద పోయే వరకు తల్లడిల్లిపోయావు కదరా. నేను తాలిబొట్టు మాయం చేశానని ఆ శివాని నోటికొచ్చినట్టు వాగింది. నీకు తెలుసు కదా బాబాయ్, నిప్పునైనా భరిస్తాను గాని నింద పడితే మాత్రం భరించలేదు. బ్యాంకుకు వెళ్లిన శివాని పావనీలని నువ్వే మాయం చేశావని నీ మీద నింద వేస్తే భరించలేకపోయావు కదరా. నీ మీద ఎంఆర్ఓకి కంప్లైంట్ ఇచ్చానన్న కోపంతో నువ్వు నా కూతుళ్ళని కిడ్నాప్ చేశావని కూడా తెలుసు. మీ అమ్మాయిల గురించి నాకు తెలియదు అని చెప్పా. అయినా గానీ నా మీద నిందేసి నాకు 1 అవర్ టైం ఇచ్చేస్తాను. హాఫ్ అన్ అవర్ లో నీ కూతుర్ని తీసుకొచ్చి నీకు అప్పగిస్తే నీకేమన్నా అభ్యంతరమా? వాళ్ళు ఎక్కడున్నారో తీసుకొచ్చి నీ మీద పడ్డ నింద పోగొట్టే వరకు నిలకడగా ఉండలేకపోయావు కదరా. మగాడివి. అటువంటి నిందలు పడితేనే నువ్వు భరించలేకపోయావు. పాపం ఆడపిల్లరా, శీల మీద నింద పడితే ఎలా భరిస్తుందనుకున్నావు? ఆలోచించరా, ఆలోచించు. వచ్చిందండి మహాపతివ్రత. పతి ఉంటే కదక్క పతివ్రత అనడానికి. పతి లేకుండా ఇలాంటి పనులు చేసేవాళ్ళకి ఏదైనా పేరుంటుందేమో కనుక్కోవాలి. పతి లేకపోతే ఏమక్క, బాగా పరపతున్నా పతి కాని పతి ఆ రాయుడున్నాడు కదా. అసలు ఇలాంటి వాళ్ళకి తప్పమ్మా, దయచేసి అలా మాట్లాడకండి. ఏం జరిగిందో ఏంటో తెలుసుకోకుండా అలా నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు. ఇంకేం తెలియాలండి? ఒక ఆడపిల్ల, అందులోనూ ఒక అందమైన ఆడపిల్ల, రాత్రంతా ఆ రాయుడు గారింట్లో ఉండి రావడం కళ్ళారా చూసాక కూడా ఇంకేం తెలియాలి? కళ్ల ముందు కనపడ్డ ప్రతిదీ నిజం కాదమ్మా. కళ్ళకి కనపడని ప్రతిదీ అబద్ధమూ కాదు. ఒక్కొక్కసారి నిజాన్ని అబద్ధంగాను, అబద్ధాన్ని నిజంగాను మనకు చూపిస్తాయమ్మా మన కళ్ళు. అందుకే కొన్ని విషయాలు కళ్ళతో చూడకూడదమ్మా, మనసుతోనే చూడాలి. మనసుతో ఆలోచించాలి, మనసుతో అర్థం చేసుకోవాలి, మనసులో పెట్టుకోవాలి. అంతేకాని సాటి ఆడపిల్లల గురించి ఇలా మాట్లాడకూడదమ్మా. సర్లేండి, వినేవాళ్ళుంటే ఎన్నన్నా చెప్తారు. సర్లే అక్క, ఈ మధ్య ప్రతి వాళ్ళకి ప్రవచనాలు చెప్పడం బాగా అలవాటైపోయింది. ఇదిగోండి పంతులు, అక్కడ సాయిబాబు గుళ్ళో హారతిద్దరు గాని పదండి. నడవే. పంతులు గారు రండి. వస్తున్నానమ్మా. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. పొద్దున్నే రాయుడింటి నుంచి బయటకొచ్చింది. బయటకొచ్చిందంటే అర్థమేంటి? రాత్రి లోపలికెళ్ళిందనేగా. వచ్చిన పని పూర్తి కాలేదే అనుకుందాం. తెల్లగా తెల్లారే వరకు ఇక్కడే ఉండకుండా ఏ తెల్లారగట్టో లేచి ఎవ్వరూ చూడకుండా వెళ్ళిపోవచ్చు కదమ్మా. నువ్వు తప్పు చేయలేదని అత్తయ్య కూడా అర్థమయ్యేలా చేస్తాను. ఏం చేస్తావు? నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. చంపేస్తాను.
నా కాబోయే పెళ్ళాం మీద అంత నిందపడేలా చేసిన ఆ రాయుడిని చంపేస్తాను. ఆగు నాన్న, ఆగు. ఆగరా, ఆగు. వాడు చేసిన తప్పుకి నాకు వాడిని చంపేయాలని ఉంది. కానీ వాడిని చంపడం వల్ల శివానికి ఏం మంచి జరుగుతుంది చెప్పు? చెడిపోయిందన్న మాట పోదు కదా. ఏయ్, చెడిపోలేదు, శివాని చెడిపోలేదు. శివాని తప్పు చేయదు. నా శివాని తప్పు చెయ్యదు. చెయ్యదు నాన్న, శివాని తప్పు చెయ్యదు. కానీ అందరూ తప్పు చేసింది అంటున్నారు కదా. అందరూ అన్నా సరే నువ్వలా అనకూడదు. ఎందుకంటే శివాని నా దేవత. నేను శివానిని పెళ్లి చేసుకొని శివాని దేవత అనే విషయం ఊరందరికీ తెలిసేలా చేస్తాను. ఈ విషయం ఇప్పుడే శివానితో మాట్లాడతాను. ఆగు. నాన్న బద్రి, శివాని ఇప్పుడు నిందపడింది అన్న బాధలో ఉంది కదా. అందరి ముందు తల ఉంచుకునే పరిస్థితుల్లో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో శివాని నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్పినా కూడా శివాని వినదురా. నిన్ను నీ మాటల్ని నమ్మదురా. కొంచెం పరిస్థితులు చక్కబడ్డాక మెల్లగా శివానిని కలిసి పెళ్లి విషయం మాట్లాడదాం. నిజమే, నువ్వు చెప్పింది కూడా నిజమే. శివాని బాధ తగ్గాక పెళ్లి విషయం మాట్లాడదాం. ఇదేంటే, ఇంత జరిగినా కూడా వీడు శివానినే పెళ్లి చేసుకుంటానంటాడు? వాడంటే మాత్రం అలా చెడిపోయిన శివాని కోడల్ని చేసుకుంటావా ఏంటి? పావనిని మన ఇంటి కోడలుగా చేసుకుందాం. పావనినా? అవును. బద్రి గురించి తెలిసి మన చుట్టాల్లో ఎవరు వాడికి పిల్లనివ్వరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అనసూయ మానసికంగా చాలా కృంగిపోయి ఉంటుంది. జరిగిన దానివల్ల పావనికి కూడా పెళ్లి కాదేమో అన్న భయంలో ఉండుంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో పావనిని మనింటి కోడల్ని చేసుకుంటామని చెప్తే చచ్చినట్టు ఒప్పుకుంటుంది. ఒకవేళ ఒప్పుకోకపోతే మన దగ్గర ఉన్నాయి కదా సంతకం పెట్టిన డాక్యుమెంట్స్. వాటిని అడ్డం పెట్టి ఒప్పిస్తాం. ఏమంటావ్? కరెక్ట్ మహాదేవి, నీ ఆలోచన కరెక్ట్. పూలతోట కంచె తీయడం కోసం కూతుర్ని ఇంతలా దిగజారుస్తావా? అసలు ఏ తల్లేనా ఎంత నీచమైన పని చేస్తుందా? రాత్రిపూట వెళ్తేనే పనులు అవుతాయని వాళ్ళ అమ్మ చెప్పి పంపించిందేమో. నీ మనవరాలు ఎంత తలవంపులు తెస్తుందని కల్లో కూడా అనుకోలేదమ్మా. ఇంతలా దిగజారుతుంది అనుకోలేదు. అవసరానికి ఆఫ్టర్ ఆల్ ఒక వీధి రౌడీ దగ్గర అలా లొంగిపోతుంది అనుకోలేదు. నా పెంపకం మీద మచ్చ తీసుకొచ్చింది. ఆస్తులు పోయినా, అంతస్తులు పోయినా, వ్యాపారాలు పోయినా, ఏం పోయినా క్యారెక్టర్ ని పోగొట్టుకోకూడదు అనే ఈ అనసూయ కడుపున చెడబుట్టింది. గౌరవ మర్యాదలే ఆస్తులుగా, నీతి నిజాయితీనే అంతస్తులుగా భావించి సగర్వంగా తలెత్తుకుని తిరిగే ఈ అనసూయని నలుగురిలో తల దించుకునేలా చేసింది. నా మాట వింటున్నట్టుగానే ఉంటూ, నా బాటలో నడుస్తున్నట్టుగానే నటిస్తూ, నా నీడలో నా వెంటే వస్తున్నట్టు నన్ను నమ్మిస్తూ వెన్నుపోటు పొడిచిందమ్మా. అనసూయ నా ఆత్మాభిమానాన్ని వెన్నుపోటు పొడిచిందమ్మా. అమ్మకిష్టం లేని పని నేనేది చేయను. అమ్మ మనసుని కష్టపెట్టను.
ఛీ! దాన్ని తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. అనసూయ, ఆవేశపడకు. అసలేం జరిగిందో తెలుసుకోకుండా అనవసరంగా దాన్ని అన్ని మాటలు అనకూడదు. ఏం జరిగిందో మనం కళ్ళారా చూసాం కదా, ఇంకేం తెలుసుకోవాలి? తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటే చాలా విషయాలు తెలుస్తాయి, చాలా విషయాలు అర్థమవుతాయి. కనపడే సంఘటనల వెనుక కనపడని విషయాలు చాలా ఉంటాయి. చెవులకు వినపడే మాటల వెనుక అర్థాలు చాలా ఉంటాయి. ఒకవేళ ఏదన్నా శివాని వల్ల చిన్న తప్పు జరిగినా కూడా నా కూతురు తప్పు చేయదు అని మనసా వాచా కర్మణ నమ్మాల్సిన తల్లివి నువ్వు. ఏం జరిగిందో తెలుసుకోకుండా నువ్వే దాన్ని అనుమానిస్తే ఎలా తల్లి? మమ్మీ, అక్క తప్పు చేయదు మమ్మీ. నీ పెంపకంలో పెరిగిన అక్క పొరపాటును కూడా తప్పు చేయదు మమ్మీ. తప్పు చేసిన రాయుణ్ణి చాలాసార్లు ఎదిరించిన అక్క ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయదు మమ్మీ. నీలాగా ఆలోచించే అక్క తప్పు చేస్తే ఆ దేవుణ్ణైనా నిలదీస్తాను అని నీలాగే చెప్పే అక్క తప్పెందుకు చేస్తుంది మమ్మీ? ఆలోచించు. మౌన పోరాటం చేస్తున్నావా? ఇది మౌన పోరాటం కాదు, తాళి పోరాటం. ఈ పసుపు తాడికి నేను 3 ముళ్ళు వేస్తే మనిద్దరికి పెళ్ళైనట్టే. 3. ఈ పసుపు తాడికి 3 ముళ్ళు వేసేశా. ఆ రాయుడితో పెళ్లి గురించి ఆలోచిస్తుంటే నీ జీవితం ఇంకా నాశనం అయిపోతుంది శివాని. ఆ రాయుడు నీ మెళ్ళో వేసే పసుపు తాడు నీ పాలిట ఉరితాడవుతుంది.